నమస్తే. ఈరోజు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి చెందినదే అని చెప్తున్నటువంటి ఒక ఫామ్ హౌస్ లోపల ఏదో డ్రగ్స్ దొరికినట్టు కొంతమంది ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఓ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతామని దీని మీద తెలంగాణ అంతటా దేశం మొత్తం కూడా ఈ యొక్క సంఘటన మీద రకరకాల వాదనలు వినపడుతున్నాయి, రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఏదైతే ఈ విషయం లోపల నిగ్గు తేల్చాలి, దోషులు ఎవరో పట్టుకోవాలి, వాళ్ళకి శిక్ష విధించాలి, దీన్ని ఎవ్వరూ కూడా కాదనట్లేరు. కానీ మోకాలికి ఏదో బోడగుండుకు లింక్ పెట్టినట్టు కాంగ్రెస్ వాళ్ళకి ఏదో కోతికి గనుక కొబ్బరి చిప్ప దొరికిన కాంగ్రెస్ వాళ్ళకి ఈ అంశం కూడా దొరికింది. ఎందుకంటే వీళ్ళ యొక్క సమస్యలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటి కూడా మర్చిపోయి 6 గ్యారెంటీలు అన్నారు, రైతు బంధు ఎగ్గొట్టిర్రు, మహాలక్ష్మి పథకానికి తిరుగుదక ఇచ్చిర్రు, కళ్యాణ లక్ష్మి పథకం లేదు, వృద్ధాప్య పెన్షన్లు 2000 4000 పెంచుతా ఉన్నారు. మొత్తం సాగునీరు ఇచ్చే పరిస్థితి, ఇవాళ యాసంగి పంట పొలాలు మొత్తం నిండిపోతా ఉన్నాయి. కనీసం యూరియా ఇవ్వలేని పరిస్థితి, యాపులను పెట్టి ఆ యొక్క రైతులు నడ్డి విడిచిర్రు. ఇందిరం ఇండ్లు ఇచ్చి ఉద్ధరిస్తామని చెప్పి ఉన్న ఇండ్లను కూలగొట్టి ఆ వెలుగుమట్ల మొత్తం కూల్చివేతల పర్వం, ఈ మూసి నది ఒడ్డునట్టు పేదోళ్ళ ఇండ్లు కూల్చివేతల పర్వం, వీటన్నిటినీ విషయం లోపల తలకాయ బొప్పి కట్టినట్లయింది. కాంగ్రెస్ వాళ్ళు ఇజ్జత్ పోయింది, ఎక్కడికక్కడ నిలదీసి అడుగుతున్నారు. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఏదో కొత్త విషయం, రోజుకో సంచలన విషయం కావాలి. ఇవాళ పైలట్ రోహిత్ రెడ్డి గారి యొక్క ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డ్రగ్స్ అనేటువంటి ఒక అంశాన్ని పట్టుకొని ఇక్కడ ఏంటంటే అసలు సంబంధమే లేని ఈ యొక్క విషయంతో సంబంధమే లేని కేటీఆర్ గారి మీద ఇష్టమైనట్టు ప్రేలాపాలు మాట్లాడడం, పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారి మీద ఇష్టమైనట్టు మాట్లాడడం, ఇది కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ బుద్ధి తక్కువ కాంగ్రెస్ వాళ్ళని ఒకటి అడుగుతున్నా, గతం లోపల కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 85 ఏళ్ల ముసలోడు ఎన్డీ తీవార్ వచ్చేసి సాక్షాత్తు మన హైదరాబాద్లో ఉన్నటువంటి రాజ్భవన్ లోపల ఒక సెక్స్ ఒక స్కామ్ లోపల ఇరుక్కొని దొరికిండు. ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా ఆ యొక్క వీడియోలతో సహా మొత్తం బహిష్కరణ చేశారు. మరి ఆ యొక్క ఎన్డీ తివారి పెద్ద నాయకుడు కదా, అతి పెద్ద నాయకుడు అంటే వృద్ధ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. మరి పార్టీ అధిష్టానానికి మొత్తానికి రాహుల్ గాంధీకి వాళ్ళందరికీ కూడా మనం లింక్ పెట్టి మాట్లాడినామా అంటే అది అతని వ్యక్తిగతమైన విషయం. దొరికిండు, ఆ గవర్నర్ పదవి పోయింది, అయిపోయింది. ఇవాళ పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా నిజంగానే దోషి అయి ఉంటే ఆయన కూడా శిక్ష పడుతుంది. దాన్ని తీసుకెళ్లి కేటీఆర్ గారికి ముడి పెట్టడం ఏంది? సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అమెరికాకి ఎప్పుడు వచ్చినా కూడా వారి యొక్క సోదరుడి ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారికి ఫ్లవర్ బొకే ఇస్తాడు, సాల్వా కప్పుతాడు. ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి పోయేంత వరకు ప్రతి ఫంక్షన్లో కూడా కలుస్తాడు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అటువంటి వ్యక్తి మొన్న ఈ మధ్య ఒక 1.5 year బ్యాక్ ఒక చిన్నటువంటి అమ్మాయిలను, ఆయన తన ఇంటి పక్కన ఉన్న అమ్మాయిలను ఒక రకమైనటువంటి అసభ్యంగా ప్రవర్తించడంతో అతనికి అంటే ఆ అమ్మాయిలను ఇబ్బంది పెట్టడంతో, సెక్సువల్గా ఇబ్బంది పెట్టడంతో అతనికి యావజ్జీవ శిక్ష పడి వాళ్ళ జైల్లో ఉన్నాడు. మరి అతనికి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి సోదరుడికో ఇంకొకరికి లింక్ పెట్టి మాట్లాడుతుంది పద్ధతేనా? అంటే ఎంతో మంది అత్యున్నత స్థానం ఉన్నప్పుడు వస్తారు, అదే ఒక పార్టీ లోపల ఎంతో మంది శాసనసభ్యులు అవుతారు, ప్రజాప్రతినిధులు అవుతారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి అధినాయకత్వానికి లింకులు పెట్టి మాట్లాడడం. గతం లోపల రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 100 సార్లు వైట్ ఛాలెంజ్ అని కేటీఆర్ గారికి సవాలు విసిరిండు. మరి అప్పుడు కేటీఆర్ గారు కూడా అన్నారు, మీరంతా వచ్చి క్యూలో నిలబడి చేస్తే నేను కూడా ఇస్తా, నేను ఒక్కరిని ఎందుకు, అందరం కలిసి క్యూలో నిలబడి మనం అందరం బ్లడ్ టెస్ట్కి ఇద్దాం, ఎవరు దొరికితే వాళ్ళు దోషులే అని చెప్పిండు. ఇప్పుడు వచ్చి మీరు 2.5 ఏళ్ళు అయింది. నిజంగా కూడా మా నాయకుడి మీద పిచ్చి ప్రలాపాలు మాట్లాడే ఆయన యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డరే. మరి ఇవాళ నిజం ఉంటే మీరు అందరు కలిసి 119 మంది శాసనసభ్యులు, 16 మంది ఎంపీలు మొత్తం లైన్లో నిలబడి, 17 మంది ఎంపీలు మొత్తం లైన్లో నిలబడి మొత్తం బ్లడ్ టెస్ట్కు పోండి, దొరికితే దోషులే కాదనట్లేను. మీ ప్రభుత్వం ఉంది కదా, ఇవాళ పిచ్చి ప్రలాపాలు ఆ మురికి సుజాతనాల్లో, కాల్వ సుజాతాల్లో గటువంటి వాళ్ళను, ఈ వ్యక్తిత్వం లేనటువంటి ఈ 33 పార్టీలు మారే ఈ యొక్క ఇందిరా శోభన్ లాంటి వాళ్ళను ముందు పెట్టి, మహేష్ కుమార్ గౌడ్ ఆయన నువ్వు ఎన్నైనా ప్రత్యక్ష ఎన్నికల లోపల ఎమ్మెల్యే అయిన ఉదంతా ఉందా, నీకు ఏమైనా ఉందా? ఏదో వచ్చినావు, ఆయనకు రేవంత్ రెడ్డి గారికి లాటరీ టికెట్లో సీఎం అయినట్టు నువ్వు కూడా పీసీసీ అధ్యక్షుడు ఇష్టపడి నువ్వు ఇలా పీసీసీ ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నావు, అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నావు, నువ్వు మాట్లాడే మాటలేనా ఇష్టం ఉన్నట్టు? అంటే చిల్లరగాన్లో మాట్లాడినంటే ఓకే, మీలాంటి పెద్దలు కూడా మాట్లాడడం కరెక్టేనా? కేటీఆర్ గారికి దీనికి సంబంధం ఏమైంది? అదే ఒక పార్టీ లోపల డ్రగ్ తీసుకున్నటువంటి పార్టీ లోపల పుట్ట మహేష్ కుమార్ అని ఒక ఏలూరు ఎంపీ దొరికాడు మరి తెలుగుదేశం పార్టీకి. మరి ఆయనను తీసుకెళ్లి లోకేష్కి లింక్ పెట్టాలి, అక్కడ మంత్రి లోకేష్కి లింక్ పెట్టాలి, మరి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెట్టాలి. మరి పెట్టగలుగుతారా? మీ కాంగ్రెస్ పార్టీ ప్రబుద్ధులు నానా తతంగాలు, నానా స్కామ్లలో ఇరికిర్రు, సెక్స్ కుంభకోణాలు ఇరికిర్రు. డైరెక్ట్ శశి తరూర్ గారి వైఫే చనిపోయింది, అతను పెట్టేటువంటి ఇబ్బందులని ఒక ఇది ఉంది, ఒక కథనం ఉంది. మరి అన్నిటిని పోయి రాహుల్ గాంధీకి లింక్ పెడతామా?
రాహుల్ గాంధీ ఇవాళ 55 వరకు పెళ్లి చేసుకోలేదు, పబ్ల చుట్టూ తిరుగుతాడు, చైనాకు పోయి మొత్తం పబ్లలో డ్యాన్స్ చేసిన వీడియోలు బయటకు వచ్చినాయి. అవి ఎంతవరకు నిజమో ఎంతవరకు అవాస్తవం తెలియదు. మరి అలాంటి వాటి మీద మేము కామెంట్లు చేసినామా? అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు వాళ్ళకే లిమిట్ చేయండి, వేరే వాళ్ళకు లింక్ ఎట్లా పెడతారు? ఎక్కడ కావాలి అక్కడ, ఎక్కడ కావాలంటే శరీరంలో ఉన్న ఎంట్రుకలు ఎక్కడ కావాలంటే అక్కడ బీక్కొని టెస్టులు చేసుకోండి. మా నాయకులై ఎవడన్నా వద్దన్నాడా? ఏం మాట్లాడతారు? అనవసరమైన విషయాలను తీసుకొచ్చేసి ఇవాళ సమస్యల నుంచి పక్కదాగు పట్టించడం కోసం ఇది ఒకటి దొరికింది, కోతి కొబ్బరి చిప్ప దొరికింది, ఇది ఒకటి దొరికింది. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టిర్రు, వెలుగుమట్ల బాధితుల యొక్క 1000 ఇండ్లు కూడా కొట్టిరు, వాళ్ళ రోడ్ల పడేసిరు, హైడ్రా కూల్చివేతల పేరుతో మొత్తం హైదరాబాద్ను సర్వనాశనం చేసిర్రు. ఇవాళ కనీసం యూరియా దొరకలేని పరిస్థితి, ఉప్పు పప్పు కొనలేని పరిస్థితి, తెలంగాణ మొత్తం దివాలా తీయించారు. వీటన్నిటి సమస్యలను ఎక్కడ అడుగుతారో మమ్మల్ని ఎక్కడ నిలదీస్తారని చెప్పేసి రోజుకు సంచలన విషయం వచ్చేసి రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అక్కడ అందరం బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా రెడీగా ఉన్నారు ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఈ ఒక సంచలన విషయాన్ని పట్టుకొని వచ్చేసారు. ఏమైతుంది? నిజంగా పైలట్ రోహిత్ రెడ్డి గారు అక్కడ దోషం లేదు, శిక్షించుకోండి, ఎవరొద్దన్నాడు? ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది, దాన్ని తీసుకొచ్చి పార్టీ నాయకత్వాన్ని లింకు పెట్టడం ఏంది? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ యొక్క ఇప్పుడు కేబినెట్ స్థాయి ర్యాంకు ఉన్న మంత్రులు అమెరికాకు వస్తే తాగి 2-3 రోజుల దాకా లేవరు, మీటింగ్లకు కూడా రారు. అడగండి, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రేవంత్ రెడ్డి గారు మేము అంత కలిసి నవ్వుకోలేదా అటువంటి మంత్రుల గురించి? ఇవాళ మా హరీష్ రావు గారు లాస్ట్ టైం అసెంబ్లీ లోపల చెప్పిండు, ఇందులో వచ్చే ప్రజాప్రతినిధులు మంత్రులు బాగా దాగొస్తున్నారు అసెంబ్లీకి, వీళ్ళని టెస్ట్ చేయాలి గేట్ దగ్గర. టెస్ట్ చేసి లోపల చిత్తశుద్ధి మీ దాంట్లో సగం మంది దొరుకుతారు. కాంగ్రెస్ వాళ్ళంతా తాగుబోతులు తిరుగుబోతులు ఇంకెవరు ఉన్నారా భూమి మీద ఎవరు అన్నారా? కాంగ్రెస్ వాళ్ళంతా లపంగులు లంగాలు తాగుబోతులు ఇంకెవరన్నా ఉంటారా? మీరు చెప్తున్నారు శుద్ధులు. ప్రతి పార్టీలో దొంగలు ఉంటారు, లంగాలు ఉంటారు, ఓటుకు నోటుకు విషయం లోపల బ్యాగులను తెచ్చిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, ప్రతి పార్టీలు ఉంటారు. దాన్ని అధినాయకత్వాన్ని లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. ఇది ఇకనైనా ప్రజలారా, ఇది సమస్యలను ప్రక్కదోవ పట్టించడానికి ఏదన్నా ఒక సంఘటన ఉంటే ఆ సంఘటనను మొత్తం కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి లింక్ పెట్టేసి ఈ విధంగా పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజలను ఇట్లనే పీడిస్తారు. వీళ్ళు వచ్చిన 2.5 ఏళ్లలో మొత్తం తెలంగాణ మొత్తం ఆగమాగం అయిపోయింది. ఎన్ని కథలు, ఎన్ని స్టోరీలు చెప్పారు రాజ్యం గద్దెనెక్కడం కోసం. ఇవాళ ఏం పనులు చేస్తున్నారు? ఇదా మీరు చేసేది? మీ మీద కూడా ఎన్నో వ్యక్తిగతమైన ఆరోపణలు వచ్చినాయి. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఎన్టీవీ లోపల కథనాలు వచ్చినాయి. మరి వాటిని రాజకీయం చేయదలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ చేయగలదుగా? ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు. మీ కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుకున్నారు, మీరే విమర్శించుకున్నారు, మీరే చేసుకున్నారు. బట్టి విక్రమార్క గారి మీద మీ మీద కోమటిరెడ్డి గారి వర్గం, రేవంత్ రెడ్డి గారి వర్గం, మీ దాంట్లో 33 వర్గాలైపోయి కుమ్ములాటలు. మీరే అనుకున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసుకుంటే ఆ విషయాన్ని ఎంతో రాజకీయం చేద్దాం, కానీ వ్యక్తిగత హననం అనేది ఎప్పుడు కూడా మా పార్టీ విధానం కాదు. ఇది ఇట్లాంటి దిక్కుమాల రాజకీయాన్ని ఇక్కడైనా మానేయండి. మిమ్మల్ని తరిమేసే రోజులు వచ్చినాయి. మొత్తం పబ్లిక్ని మొత్తం మోసం చేసిర్రు, చీట్ చేసిర్రు. ఇలా ప్రజా సమస్యలు మొత్తం కొట్టిమిట్టాడుతున్నాయి. బీదర్లను మొత్తం వాళ్ళ ఈ గూడు చేసి వాళ్ళ ఇండ్లు కూడా కొట్టి రోడ్డు మీద పడేసారు. వాటి మీద ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే మాట్లాడండి. జై తెలంగాణ.